చూస్తున్నారు. కేరళను భారీ వర్షాలు ముంచేస్తూ ఉన్నాయి. 3 రోజులుగా 6 జిల్లాల్లో కుండపోత వానలు పడుతూ ఉన్నాయి. కోజికోడ్, కన్నూర్, వైనాడ్, కాసర్గోడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది భారత వాతావరణ శాఖ. మలప్పురం, పాలక్కడ్ ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. కోజికోడ్ జిల్లాలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది అధికారులు. కొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం ఏకంగా మట్టి పొరలు విరిగిపడ్డాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో కొండ చర్యలు తెగిపడి ఊర్ల మీదకి వచ్చాయి. ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా 32 పునరావాస క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది కేరళ ప్రభుత్వం. భారీ వర్షాల కారణంగా స్కూళ్లను మూసివేయడం జరిగింది. వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. పైన అంటే కొండ ప్రాంతాలు కురుస్తున్న భారీ వర్షాలకి నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. భారీ వర్షాలకి ఊర్లు కొట్టుకుపోతూ ఉన్నాయి. ఇంకొన్ని ప్రాంతాల విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఏకంగా మోకాలి లోతు నీళ్లు కాదు, పీకల లోతు వాన నీటిలో, వర్షపు నీటిలో వాళ్ళు అక్కడ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. భారీ వర్షాలకు అక్కడి వాగులు, వంకలు, వాగులు, వంకలు, నదులు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. భారీ వర్షాలు కేరళ రాష్ట్రాన్ని ముంచేశాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేరళ వర్షాల ధాటికి అక్కడ జనజీవనం స్తంభించుకుపోయింది. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. కేరళలో పడిన భారీ వర్షాలకి అక్కడి పరిస్థితులు మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కోజికోడ్లో అయితే మాత్రం వరద నీరు ఇంకా తగ్గకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కట్టలు తెంచుకొని ప్రవహిస్తూ ఉంది. బ్రిడ్జ్లు కొట్టుకుపోతూ ఉన్నాయి. ఊర్ల మీదకు పడుతోంది ఆ వరదంతా కూడా. మీరు చూడొచ్చు ఏ స్థాయిలో వరద నీరు అక్కడ ఉప్పొంగి ప్రవహిస్తోంది అనేది. భారీ వర్షాలు అక్కడ. కేరళ ఒక్కసారిగా బీభత్స వర్షాలను చూస్తూ ఉంది. ఇప్పటి వరకు సుమారుగా 20 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. కేరళ భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు 15 మంది మరణించారు. ఆ సంఖ్య 20 వరకు ఉండొచ్చు అనేది తెలుస్తుంది. భారీ వర్షాల కారణంగా అక్కడ పతనంతిట్ట మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా పరిస్థితి అదుపులో ఉందని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థతో ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఏకంగా 14 చేపల వేటల పడవలని చెంగనూరుకు, తమిళనాడులోని సూలూరు నుంచి 2 హెలికాప్టర్స్ని తిరువనంతపురానికి పంపినట్లు చెప్పుకొచ్చారు. ప్రజలకు ఆహార పొట్లాలను పంచేందుకు హెలికాప్టర్స్ని హెల్ప్ తీసుకుంటున్నారు. రోడ్ల మార్గం ద్వారా ప్రజలను అంటే వాళ్ళకి ఆహారం అందించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది కేరళ ప్రభుత్వం. గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకైతే అక్కడ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకొని వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కేరళ గత కొన్ని రోజులుగా అత్యంత భారీ వర్షం పడుతూ ఉంది. కొన్ని ప్రాంతాలు అయితే కేవలం 8 గంటల వ్యవధిలోని 30 సెంటీమీటర్లకు పైగా వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోతూ ఉన్నాయి. ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్ జారీ చేయడం జరిగింది భారత వాతావరణ శాఖ. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం.
విజువల్స్ మీరు చూస్తున్నారు. కేరళలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది ఏకంగా 8 గంటల వ్యవధిలోని 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకి నదులు ఉప్పొంగుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరుకుంటోంది. ఫ్లాష్ ఫ్లడ్స్, కొండ చర్యలు విరిగిపడ్డాం. ఆగస్టు 3 వరకు వర్షాల కారణంగా కనీసం 11 మంది మరణించారని చెప్పి రిపోర్టులు చెప్తూ ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 20 వరకు ఉండొచ్చు అనేది అంచనాలు. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా సర్దుమణిగిందంటే లేదు. ఎందుకంటే ఐఎండీ ఆగస్టు 4 అంటే ఈరోజు కేరళలోని పలు ప్రాంతాలకు 12 నుంచి 20 సెంటీమీటర్ల వరకు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ ఇచ్చింది, రెడ్ వార్నింగ్ ఇచ్చింది. ఆగస్టు 5 నుంచి 8 వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో 7 నుంచి 11 సెంటీమీటర్ల వరకు భారీ వర్షం కొనసాగే అవకాశం ఉందని చెప్పి ఇంకొన్ని అంచనాలు ఉన్నాయి. అయితే ఏ జిల్లాల మీద ఎక్కువగా ప్రభావం ఉందంటే పథనంతిట్ట, కొట్టయం, ఇడుక్కి, ఎర్నాకుళం, కోజికోడ్, వైనాడ్, కన్నూర్, కాసర్గోడ్ ఈ ప్రాంతాల్లో ఈ జిల్లాలో 1-2 ప్రాంతాల్లో 12 నుంచి 20 సెంటీమీటర్ల వరకు కూడా వర్షానికి ఛాన్స్ ఉందని చెప్పి రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. కేరళలోని వెస్టర్న్ ఘాట్స్ ఈ ప్రాంతంలో భౌగోళికంగా చూసుకుంటే ల్యాండ్ స్లైడ్స్కి అంటే కొండ చర్యలు విరిగిపడడానికి చాలా సున్నితమైన ప్రాంతం ఇది. ఈ ప్రాంతాల్లో వరుసగా భారీ వర్షం కనుక పడింది అనుకుందాం. పడితే ఏమవుతుందంటే నేలలో నీటి శాతం పెరుగుతుంది, స్లోప్ స్టెబిలిటీ తగ్గిపోతుంది, కొండ చర్యలు విరిగిపడడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, మట్టి ప్రవాహాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉంటుంది. కేరళలో ఒక కొండ చర్య రోడ్డుపై దూసుకురావడంతో ప్రజలు పరుగులు తీసిన సందర్భం కూడా ఆ విజువల్స్లో ఉన్నాయి. మీరు చూడొచ్చు, వాళ్ళు భయపడంతలకు లోనై పరుగులు పెడుతున్నారు కొండ చర్యలు విరిగిపడడంతో. అయితే ఇది కేవలం మాన్సూన్ వచ్చింది కాబట్టి వర్షం అనే స్థాయిలో లేదు. తక్కువ టైంలోనే అత్యంత ఎక్కువ వర్షం కురిసే ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ ఈవెంట్స్ పరిస్థితిని మరింత ప్రమాదకంగా మార్చుతున్నాయి. వాతావరణ శాస్త్రవేత్తలు ఇటువంటి స్వల్పకాలిక తీవ్ర వర్షాలకు ఏమంటారంటే వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావం వంటి అంశాలను కూడా పరిశీలిస్తూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో. సో ఆగస్టు మొత్తం దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణ కంటే తక్కువగా ఉండొచ్చని ఐఎండీ అంచనా వేసినప్పటికీ కేరళ లాంటి కొన్ని ప్రాంతాలు మాత్రం అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు అనేవి అంటే ఇంకా చెప్పాలంటే ఎపిసోడిక్ స్పెల్స్ రావచ్చని చెప్పి హెచ్చరికలు చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. సో ప్రస్తుతం ఆ పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తూ ఉంది. మీరు చూడొచ్చు, ఒక్కొక్క విజువల్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మీరు చూడండి, కట్టెలు తెంచుకొని రోడ్ల మీదకి వస్తుంది ప్రవాహం. ఇళ్లలోకి ఆయా ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుకుంది. ఇంకొన్ని ప్రాంతాలు అయితే కొండ చర్యలు విరిగిపడి నీరు పైనుంచి అంటే పైన ఎగువ ప్రాంతాల్లో పడిన వర్షాలకి రాళ్లతో సైతం మట్టి కొట్టుకొచ్చి ఇళ్లను పూర్తిగా కొట్టుకు వెళ్ళిపోయింది. అంటే ఇళ్ళని పూర్తిగా తుడిచిపెట్టేస్తుంది ఏకంగా. ఆ విజువల్స్ చూడొచ్చు. ఇంకొన్ని ప్రాంతాలకైతే ఆ మార్గాలు పూర్తిగా కట్ అయిపోయాయి, అటు వెళ్ళలేక ఇటు ఉండలేక అటువంటి పరిస్థితి. అలా ఒక్కొక్క విజువల్ మీరు చూడొచ్చు. ఇంకొన్ని ప్రాంతాల పైన బాక్సులు మీరు చూస్తూ ఉన్నారు. ఇదిగో ఇక్కడ చూడండి, ఏకంగా బహుశా బస్ స్టేషన్ లాగా లేదా ఒక రోడ్డు లాగా కనిపిస్తూ ఉంది. మోకాళ్ళు తీరు ఎక్కడ చూసిన కేరళ వ్యాప్తంగా దాదాపుగా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇంకా రాబోయే రోజులు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. చూడొచ్చు జలపాతాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది. జలపాతం దగ్గర సాధారణంగా కూర్చొని చూసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది కదా, కానీ చూస్తే ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఇంకా 2-3 రోజులు ఇటువంటి పరిస్థితి కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతూ ఉంది. ఎంత దారుణంగా ఉందో కేరళ పరిస్థితి ఇప్పుడు. ఫ్లాష్ ఫ్లడ్స్ ఇవి. ఒకవైపు వర్షం, ఇంకోవైపు వరద, ఇంకోవైపు కొండ చర్యలు. కేరళలో ఇప్పుడు ఎటు చూసినా ప్రకృతి విలయమే. ఇంట్లో నుంచి బయటికి రావాలంటే భయం. రోడ్డుపైకి వెళ్తే ఎప్పుడు ఏ కొండ కూలుతుందో తెలియనంత ఆందోళన. నదుల దగ్గరికి వెళ్ళేటప్పుడు నీటి మట్టం ఏ స్థాయిలో పెరిగిపోతుందో అని చెప్పి ఇంకో రకమైన భయం. వర్షం పడుతుంది అనుకోవడానికి కాదు, కేరళలో ఇప్పుడు వర్షం విరుచుకు పడుతుందనే మాట కరెక్ట్. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఇంకొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి వరదలు, కొండ ప్రాంతాల్లో ల్యాండ్ స్లైడ్స్. ఇప్పటికే 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు అక్కడ. వందలాది కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతూ ఉన్నాయి. ఇంకా వర్షం ముప్పు మాత్రం అక్కడ పోలేదు. అసలు కేరళలోని ఎందుకింత భారీ వర్షం? ఎక్కడెక్కడే పరిస్థితి దారుణంగా ఉంది. ఇంకా ఎన్ని రోజులు ఈ వర్షం విభత్సం కొనసాగుతుంది? అంటే ఆగస్టు 1st వీక్ నుంచి కేరళలో వర్షాలు ఒక్కసారిగా తీవ్ర రూపం దాల్చాయి. కొన్ని ప్రాంతాల్లో అతి తక్కువ టైంలోనే భారీ వర్షపాతం నమోదవుతోంది. 30 సెంటీమీటర్లకు పైగా వర్షం పడిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. దీంతో నదులు ఉప్పొంగుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరుకోవడంతో అక్కడ నీట మునగడం జరిగింది. లోతట్టు ప్రాంతాలు రోడ్డు తెగిపోయాయి, కొండ చర్యలు విడిగిపడ్డాయి. ఒకవైపు వర్షం కేరళలో జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసేస్తుంది. ఇది సాధారణ వర్షం కాదు,
అని చెప్పచ్చు. ఎందుకు? ఐఎండీ ఇచ్చిన రెడ్ వార్నింగే దీనికి ఎగ్జాంపుల్. ఆగస్టుకి సంబంధించి మాట్లాడుకుంటే ఆగస్టు 4న కేరళలో 24 గంటల్లోనే 12 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షం. ఆగస్టు 4న కేరళలోని పలు జిల్లాల్లో 24 గంటల్లో 12 నుంచి 20 సెంటీమీటర్ల వర్షం అంటే భారీ వర్షం పడే అవకాశం ఉందని చెప్పి ఐఎండీ హెచ్చరించింది. ఏది? పతనంతిట్ట, కొట్టయం, ఇడుక్కి, ఎర్నాకుళం, కోజికోడ్, వైనాడ్, కన్నూర్, కాసర్గోడ్ ఈ జిల్లాలకు రెడ్ వార్నింగ్ ఇచ్చింది. ఆగస్టు 5 నుంచి 8 వరకు కూడా కేరళలో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని చెప్పి ఐఎండీ చెప్పింది. అసలు డేంజర్ ఎక్కడుందంటే వర్షం తర్వాత వచ్చే ల్యాండ్ స్లైడ్స్తోనే కేరళకి ఇప్పుడు అతిపెద్ద ముప్పు. ఎందుకంటే కేరళలోని పెద్ద భాగం వెస్ట్రన్ ఘాట్స్ ప్రాంతానికి ఆనుకుని ఉంటుంది. వరుసగా భారీ వర్షం పడితే నేలలో నీరు నిండిపోతుంది. ఏమవుతుంది? నేల బరువు అవుతుంది. కొండ వాలుగా ఉంటుంది కాబట్టి నేల పట్టుదల తగ్గిపోతుంది, అంటే నేలపై పట్టు కోల్పోతుంది. అంతే, ఒక్కసారిగా మట్టి, రాళ్ళు, చెట్లు కిందకు దూసుకొచ్చేస్తాయి. అందుకే కేరళలో భారీ వర్షం అంటే వరద మాత్రమే కాదు, ల్యాండ్ స్లైడ్స్ అలర్ట్ కూడా. కేరళలో చిన్న దూరంలోనే కొండలు, నదులు, సముద్రం ఇవన్నీ చుట్టూతో ఉంటాయి. భారీ వర్షం పడితే నీరు చాలా వేగంగా కిందకి వెళ్ళిపోతుంది. అందుకే అంటారు కదా, నీరు పల్లవెరుగు అని చెప్పి. సో నీరు కిందకి చేరుతూ ఉంటుంది. ద ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రమాదం పెరుగుతుంది. అంటే వర్షం పడిన కొన్ని గంటల్లోనే ప్రశాంతంగా ఉన్న వాగు ఉగ్రరూపం దాల్చొచ్చు. భారీ వర్షాలతో ఆ వాగులు, వంకలు పొంగి ప్రవహించి నదులుగా మారి నదులు పొంగి ప్రవహించవచ్చు. రిజర్వాయర్లో అమాంతం నీటి మట్టాలు పెరిగిపోతూ ఉంటాయి. ఇదేదో మనం 2x స్పీడ్లో యూట్యూబ్లో వీడియో చూసినట్టే ఉంటుంది. ఒక్కసారిగా అక్కడ పరిణామాలు కనుక మాట్లాడుకుంటే బహుశా ఇది అతిశయోక్తి అనుకోవచ్చు, కానీ వాస్తవం అది. అక్కడ కేరళలో మాన్సూన్ టైంలో వర్షాలు కొత్త కాదు, కానీ తక్కువ టైంలో భారీ వర్షం పడడం కారణంగా అక్కడ సమస్య తలెత్తుతూ ఉంటుంది. రోజంతా మామూలుగా వర్షం పడడానికి కొన్ని గంటల్లో కుండపోత కరవడానికి చాలా తేడా ఉంటుంది కదా. రెండోది, కొండ ప్రాంతాలు అత్యంత ప్రమాదకరం. 2024 వైనాడ్ 2 ఏళ్ల క్రితం వైనాడ్ భారీ కొండ చర్యలు విరిగిపడి భారీ ప్రాణ నష్టం వాటిల్లింది. ఒక్క మాటలో చెప్పాలంటే కేరళలో ఇప్పుడు సాధారణ జీవితం వర్షం చేతులు బందీ అయిపోయింది. మరి ముందున్న అసలు ముప్పు ఏంటి అంటే ఇదే అసలు కీలకమైన పాయింట్. ఇప్పటికే నేల తడిసిపోయింది, నదుల్లో నీరు పెరిగిపోతుంది, కొండ ప్రాంతాల్లో స్లోప్ స్టెబిలిటీ తగ్గింది. ఇలాంటి టైంలో మళ్ళీ భారీ వర్షం పడితే అదే ఇప్పుడు కేరళలో అసలు టెన్షన్. ఎందుకంటే వర్షం ఒక్కటే ప్రమాదం కాదు, వర్షం తర్వాత వచ్చే పరిణామాలే అసలు ప్రమాదం. ఎందుకు? వరద, ల్యాండ్ స్లైడ్, ఫ్లాష్ ఫ్లడ్స్, రోడ్డు బ్లాక్, విద్యుత్ అంతరాయం, తాగునీరు. ఒక్క వర్షం ఎన్నో సమస్యలు. కేరళకు వర్షం కొత్త కాదు, గుర్తుపెట్టుకోండి. మాన్సూన్ కూడా కొత్త కాదు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కానీ వాతావరణం తీవ్రంగా మారినప్పుడు కొద్ది గంటల్లో పడే భారీ వర్షమే కేరళకు అసలైన విలన్. సో కేరళ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. కేరళ త్వరగా కోలుకొని సాధారణ స్థితికి చేరుకోవాలని చెప్పి ఆశిద్దాం. ఈ కథను మమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్.